ఫైనల్లీ పోస్టల్ జీఎస్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది అన్ని స్టేట్లకు సంబంధించి. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దానికి సంబంధించిన హర్యానా ఈ 2 స్టేట్లకు మనకు నైట్ 9 గంటలకు రిలీజ్ చేస్తారు, లేదా రేపైనా రిలీజ్ చేస్తారు. మిగతా స్టేట్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అన్ని స్టేట్లకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ నేను చెప్పిన విధంగానే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అట్లుంటుంది మనతోని. కాబట్టి అన్ని స్టేట్లకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అన్ని మార్క్స్ అనేది కొంచెం హెవీ కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవరికి జాబ్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. అఫీషియల్ వెబ్సైట్కి పోదాం. 44,225 పోస్టులకు సంబంధించి అన్ని స్టేట్లకు రిలీజ్ చేశారు. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా సంబంధించి అయితే రిలీజ్ చేయలేదు, తర్వాత రిలీజ్ చేస్తారు. ఓకేనా. వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఇది వచ్చేసి నేను అన్ని కూడా అంటే లిస్టులు కూడా నేను అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అయ్యాలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి. డైరెక్ట్గా మీకు అందులో లిస్టులు ఉంటే మీరు అందులో రూల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇంతకుముందే రిలీజ్ చేసారు, 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అన్నదిగా దీని అయితే క్లిక్ అయితే చేయండి. దీన్ని క్లిక్ చేస్తుంటే మనకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ కొన్ని మాత్రమే చూడడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అన్ని చేయడం అయితే జరిగింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ రాజస్థాన్ అన్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకటి తర్వాత ఒకటి చూద్దామని ఇక్కడ దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం. మధ్యప్రదేశ్ సంబంధించి రిలీజ్ చేయడం అయితే అంటే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు చూసుకుంటే ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జూలై షెడ్యూల్ 2024 మధ్యప్రదేశ్ సర్కిల్ షెడ్యూల్ 1 అంటే లిస్ట్ 1. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 3 రోజులు అంటే 3 రోజులు ఎక్స్ట్రా పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే వీళ్ళకి లేట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా, అందువల్ల 3 రోజులు అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. నేను చెప్పినా కదా 3 రోజులైనా 4 రోజులైనా ఎక్స్ట్రా ఇస్తారని. అదేవిధంగా మనకు 3 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సెప్టెంబర్ 6 తారీఖు లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకేనా. అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు మధ్యప్రదేశ్లో ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే చాలా మంది సెలెక్ట్ అయ్యారు. చూసుకున్నాం ఒకసారి. ఓవరాల్గా ఎంతమంది అంటే 4,000 మంది పోస్టులు ఉన్నాయి కదా, 4,000 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి మెసేజ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వెళ్ళిపోతాయి, లేకుంటే రేపు మార్నింగ్ లోపైన వస్తాయి. మీరు కంగారు పడకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ చెప్పే ముందు అయితే ఇక్కడ మీరు ఎట్లా సెర్చ్ చేస్తారంటే మీరు ఇక్కడ సెర్చ్ బటన్ ఇక్కడ ఉన్నది కదా, డౌన్లోడ్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఫాలో అవ్వండి. అందులో నేను పీడిఎఫ్ పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసి సెర్చ్ బటన్ని క్లిక్ చేసి ఇక్కడ 24 ఈ విధంగా 24 అనే క్లిక్ చేసుతూనే ఇక ఈ విధంగా ఎల్లో కలర్ ఉన్నది కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీరు ఫుల్ రిజిస్ట్రేషన్ నెంబరు కొట్టాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా కొడితే మీకు మీది ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఓకేనా. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరెవరు జాబ్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, కామెంట్ అయితే చేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి చూసుకుంటే 100%, 95, 100%, ఒక కాడ 99%. చాలా హెవీ కట్ ఆఫ్ పెట్టిండు ఈసారి, పలిగిపోయింది ఏడుకాటికి. ఐ మీన్ అంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెట్టిండు. ఓకేనా. చూసుకుంటే ఎక్కడ చూసినా 95%, 98% చాలా హెవీ కట్ ఆఫ్ పెట్టారు. ఎందుకంటే మనకు చాలా మంది అయితే అప్లై చేసారు కాబట్టి. నెక్స్ట్ రాజస్థాన్ వాళ్ళు చూద్దాం ఒకసారి. రాజస్థాన్ డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి కూడా సేమ్, అందరు కూడా సేమ్ డేట్ ఇస్తాడు, 6th సెప్టెంబరు. వీళ్ళకు రాజస్థాన్లో కూడా కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 100 అంతా కూడా 100% ఆల్మోస్ట్ అందరికి అయింది. కానీ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే రిజెక్ట్ అవుతారు, చాలా మంది రిజెక్ట్ అవుతారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారు నార్త్ సైడ్ వాళ్ళు. వీళ్ళకి కూడా మనకు రాజస్థాన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 2,716 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. నెక్స్ట్ అన్ని సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇవంటితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మిగతా ఏదైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా రిలీజ్ చేసిండా, హర్యానా రిలీజ్ చేయలే. అదే హర్యానా ఇవి రెండు అయితే మనకు నైట్ 9ంటికి రిలీజ్ చేస్తారని తెలిసింది మనకు ఇన్ఫర్మేషన్. చూద్దాం
ఓకేనా. ఓవరాల్ ఇంతే బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.